జై శ్రీమన్నారాయణ. 22వ పాశురం. அங்கன்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பாறு போல் வந்து தலை பெய்தோம் கிங்கினிவாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்தியனும் எழுந்தாற் போல் அங்கனிரண்டம் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేల్ శాపమిరందేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 22వ పాసుర వ్యాఖ్యానం. సుందరము విశాలమగు పృథువిని పాలించిన రాజులు అహంకార శూన్యులై వచ్చి నీవు శయనించు మంచము కింద గుంపులు గుంపులుగా రాజును చేరినట్లు వచ్చి చేరితిమి. చిరుగంట ముఖము వలె సగము విడి సగము విడకయున్న తామర పువ్వువలె నీ ఎర్రని నేత్రములను కొంచెం కొంచెంగా విప్పి మాపై ప్రసరింపచేయవా? ఆకాశ మధ్యమున సూర్యచంద్రులు ఉదయించునట్లు నీ సుందరములగు నేత్రములను రెండింటిని మాపై పరిచి చూచితివా? తప్పక అనుభవించవలసిన నీ వియోగము చే కలుగు కష్టము తీరి ఆనందము కలుగును. అభిమాన భంగము అంటే దేహాత్మాభిమానము, అనన్యార్హ శేషత్వము, అనన్య శరణ్యత్వ జ్ఞానము కలుగుట, 6 భ్రాంతులు తొలగుట. అవి దేహమే ఆత్మ, నేను స్వతంత్రుడను, నా రక్షణను నేను చేసుకొనగలను, నేను ఇతరులకు శేషభూతుడను, అభాస బంధువులందు బంధుత్వ బుద్ధి, విషయములందు భోగ్య బుద్ధి, ఈ 6 భ్రాంతులు తొలగుట. ఈ అభిమానములు తొలగినవాడే స్వామిని చేరును. ఆచార్య కటాక్షము కూడా ఒకేసారి కాక క్రమంగా ప్రసరించును. పరమాత్మ కటాక్షము ప్రసరించిన ప్రారబ్ధము కూడా నశించును. ఈ క్రమ కటాక్షము 6 అభిమానములను ఒకదాని వెంట ఒకటి తొలగించును. జై శ్రీమన్నారాయణ.